శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యమధర్మరాజు తాను చేయవలసినటువంటి బోధని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాడు. అది మనకి చాలా అనుకూలమైనటువంటి బోధన. అంటే మనలాంటి సామాన్య సాధకులు కూడా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికి వీలైనటువంటి విధంగా యమధర్మరాజు చెప్తున్నాడు అని భావం. తాను చెప్పినటువంటి ఈ సమస్తానికి స్వరూపమై విరాజిల్లుతున్నటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలిగిన, తెలుసుకోగలిగిన, తానే అది అని అనుకోగలిగిన తత్వం ఒకటి ఉన్నది అని మొట్టమొదట దాన్ని నిరూపించారు. ఇంకా ఆ తర్వాత నుంచి దాని పట్ల ఉన్న అపోహలని కానీ, లేదా అది ఆ తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలని కానీ, మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేటప్పుడు మనకి ఏ ప్రతిబంధాలు కలుగుతాయో ఆ ప్రతిబంధకాలని మనం ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలనే విషయాల్ని కానీ, ఇంకా ఇప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి విషయాలలో నుంచి, కళ్ళకి కనపడే విషయాల నుంచి ఆ విషయాలకి మూలమైనటువంటి పరమాత్మ సత్యాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో, అంటే దీని అర్థమంతా ఏమిటి? ఈ జగత్కారణమైనటువంటి ఈ సమస్తానికి స్వరూపమైన ఒక సర్వజ్ఞ సర్వశక్తి సమన్వితమైన ఒక మహాశక్తి ఉన్నది అని దానిని తెలుసుకునే విధానం ఇప్పుడు ఏం చెప్పారు? ఆఖరి వల్లిలో, అంటే 6వ వల్లిలో ఏం చెప్పారు? ఊర్ధ్వమూలో వాక్శాఖ ఏషోశ్వద్ధ సనాతన. ఇదే విషయాన్ని భగవద్గీత కూడా అక్కడ మనకి చెప్పింది. తదేవ శుక్రం తద్బ్రహ్మ, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పింది. తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే. ఆ తత్వమునందే ఈ లోకములన్నీ శ్రితా, ఆశ్రయించి ఉన్నవి. ఎలాగా అంటే ఆ స్పష్టమైన, ఎప్పుడూ మర్చిపోవటానికి వీల్లేని దృష్టాంతం. ఈ కుండలు, బాణలు, చట్టి ఇవన్నీ కూడా మట్టినే ఆశ్రయించి ఉన్నట్టుగా, ఆభరణాలన్నీ బంగారాన్ని ఆశ్రయించి ఉన్నట్టుగా, తస్మిన్ లోక ఆశ్రితా సర్వే తదునాచ్యేతి కశ్చన. దానిని ఎవరు అధిగమించి పోలేరు. అంటే దానికి మించింది లేదు. ఎవరు అధిగమించి పోవటము అంటే అర్థమేమిటి? దాన్ని మించినది లేదు, అన్నీ దానికి లోబడి ఉండవలసిందే. అంటే ఇక్కడ లోబడి ఉండటం అంటే అదే విషయాన్ని ఈ 2వ శ్లోకంలో విశ్లేషించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యదిదంకించ జగత్సర్వం ప్రాణే ఏ జతి నిశ్రుతం మహద్భయం వజ్రముజ్యతం యయేతద్విదురమృతాస్తే భవంతి. అది మహద్భయం వజ్రముజ్యతం. వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకొని సిద్ధంగా ఉన్నటువంటి ఒకానొక గొప్ప అలాంటి వ్యక్తిని చూస్తేనే మహద్భయం. అది మహద్భయ కారణం. అంటే అమ్మో, మనం మన పని చెయ్యకపోతే చంపేస్తాడేమో అనే భయం. నిజానికి ఆ పరబ్రహ్మ తత్వానికి ఆ విధంగా భయపెట్టాల్సిన అవసరం కానీ, భయపెట్టి తాను ఏదో సాధించుకోవాల్సిన అవసరం కానీ లేవు. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, ఈ సమస్తంలో ఒకానొక నియతమైన విధి ఉన్నది. ఆ విధి ఎక్కడా కూడా
ఒక అణుమాత్రం కూడా అటు ఏ విధంగా ఉండమని నిర్దేశించబడిందో ఆ విధంగానే ఉంటుంది తప్ప మరొక విధంగా ఉండదు అనే విషయం మనకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్పారు. దాన్ని అక్కడేం చెప్పారు మొట్టమొదటి శ్లోకంలో అంటే తస్మిన్ లోకాశ్రితా సర్వే, అన్ని లోకాలు దాంట్లోనే ఉన్నాయి, అందులోనే కదులుతున్నాయి, అందులోనే పుడుతున్నాయి. జన్మాద్యస్య యతోన్వయాదితరచః, 2 రకాలుగా చెప్పింది భాగవతం. అది ఉంటేనే ఈ లోకం, వీటి జన్మ, ఇవి పెరగటం, ఇవి పోవటం. అది లేకపోతే ఇది లేదు. ఈ ఒక్క భావన అర్థం చేసుకుంటే అప్పుడు మనకి అంతవరకు వచ్చిన తర్వాత మనకేం ఆలోచన కలగాలి అంటే నేను కూడా ఇందులో భాగమే, కానీ నేను ఇందులో నేను ఇందులో భాగం అంటే వీటిల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నా మనస్సు వరకు ఉన్న అంశములన్నీ కూడా ఇందులో భాగం, కానీ నేను మాత్రం ఇందులో కాదు. నేనేమిటి? అది నేను అదే. ఇది స్పష్టమైనటువంటి మధ్యలో విభాగం. నా మనస్సు వరకు, నా బుద్ధి వరకు, నా ఆలోచనల వరకు అన్నీ ఈ శ్రితా సర్వే ఇందులోనే ఉన్నాయి, ఇందులోనే గిరగరా తిరుగుతున్నాయి. నాకు వీటిల్లాగా నేను నా స్వరూపాన్ని గ్రహించాలి. ఎంతెందుకు? స్వరూపం కూడా నాలోనే ఉందని ఇంతకుముందు చెప్పారు కదా. ఉందా లేదా అని నచికేతుడు అడిగితే ఉంది అని స్పష్టంగా నిరూపించి చెప్పాడు కదా యమధర్మరాజు. కాబట్టి ఇప్పుడు నేనుని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందో తర్వాత, ముందు తెలుసుకోవటానికి ప్రయత్నం జరగాలి కదా. అదే చెప్తున్నారు. యదిదంకించ జగత్సర్వం ప్రాణేయే జతి నిస్సృతం అంటే బయటికి వచ్చి కనపడుతూ ఎక్కడికో పోదు. బయటకు వచ్చినట్టు అక్కడికే పోవటం అనేది లేదు. ఎక్కడికి పోదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. నిస్సృతం అయి ఉండి కూడా నిస్సృతం అంటే అర్థం ఏం చెప్పారు భగవత్పాదులు అంటే నిర్గతం సతు ప్రచలతి నియమేన చేష్టతే. దాంట్లో నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చాను కదా, నాకు స్వేచ్ఛ దొరికింది అని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే దేనికి కుదరదు. అది యదిదంకించ జగత్తు, ఈ సమస్తం కూడా ప్రాణే పరస్మిన్ బ్రహ్మణి సతీ ఏ జతి కంపతే. అది ఉంటేనే ఇవి ఉన్నాయి. కంపతే ఏతు ఏమం జగదుత్పత్యాది కారణం బ్రహ్మ తత్ మహద్భయం. ఎలాగా? బిభేతి అస్మాదితి మహద్భయం. ఎలాగా? వజ్రోజ్జతకరం స్వామినం అభిముఖీభూతం దృష్ట్వా భృత్యాః నియమేన తచ్ఛాసనే వర్తంతే తథా. ఒక మహారాజు చేతిలో కత్తి పట్టుకొని అలా నిలబడ్డాడు అంటే ఆయన తన ఆజ్ఞకి ఏమాత్రం వ్యతిరేకం చేసిన వాళ్ళనైనా ఊరుకోడు అనేటట్టు వజ్రముజ్జతకరం. అది ఒక దృష్టాంతం, పోలిక. అంటే ఆ పరమాత్మ యొక్క శాసనం దీని మీద అంత ఖచ్చితంగా ఉంటుందని చెప్పటం. ఈ విషయం తెలిసిన వాళ్ళు అమృతాస్తే భవంతి, వాళ్ళు అమృతులైపోతారు. అదేమిటండి? ఇదంతానేమో ఒక పెద్ద రాజ్యము, రాజుగారు, ఈ విషయం అంతా ఇదే గుర్తొస్తుంది మాకు. ఇది తెలుసుకుంటే మేము అమృతులం అయిపోవటం ఎలాగా? అది ఆ విషయాన్నే మనం భావన చేసి దాన్ని నిరూపించడానికే తర్వాత కూడా చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారు? కథం తద్భయాత్ జగత్ వర్తతే. ఆ భయంతో జగత్ ఎలా ఉంటుందయ్యా అంటే ఇది భయాదగ్నిస్తపతి భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. భయం అంటే ఇక్కడ ఎవరో తప్పు చేసిన వాడిని పై అధికారి శిక్షిస్తాడని ఆ భయం. అదే భయం అంటే అదే అర్థం. కానీ ఆ భయంలో ఒక నియమం ఉన్నది అని మనం గ్రహించాలి. భయాత్ భీత్యా పరమేశ్వరస్య అగ్ని తపతి. భయాత్ తపతి, అగ్ని కాలుస్తోంది. దేనివల్ల? అస్య భయాత్, ఈ పరమాత్మ వల్ల భయం వలననే అగ్ని తన విధిని నిర్వహిస్తున్నది. ఆ పరమాత్మ ఉండటం మూలానే, భయమే కాదు, ఆ పరమాత్మ ఉండటం మూలానే ఈ అగ్ని తన విధిని నిర్వహిస్తున్నది. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం,
ఆ పరమాత్మ దృష్టి అది ఇది లేదు, ఆ పరమాత్మే లేదు అనుకుందాం. లేదు, లేనప్పుడు ఈ అగ్ని ఏమవుతుంది? అగ్ని ఉండదు. కానీ అనుకుంటే కేనోపనిషత్తు చెప్పింది, ఒక యక్షం ఎదురుకుండా కనిపిస్తే అగ్ని వెళ్ళి నువ్వేం చేస్తావు అని అడిగితే నేను మొత్తాన్ని దహిస్తానంటే ఓ గడ్డి పరకు అక్కడ పెట్టి దహించు అంటే దహించలేకపోయింది. అంటే అది ఒక కథ ఆ విధంగా కల్పించింది. అంటే దాని అర్థం, అంతరార్థం ఏమిటనమాట? పరమాత్మ యొక్క ఆ సతు ఉంటేనే, పరమాత్మలోనే ఇది ఉంది. ఆ పరమాత్మ ఇంకా లౌకిక విధానం ప్రకారం ఇవన్నీ మనం చెప్పుకోవాలి. కానీ వీటన్నింటినీ అధిగమించి, అంటే ఈ ద్వంద్వ ప్రకృతిలో ఉన్న మాటల్ని, అసలు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుతున్నాము అంటే మాటలు ఉంటాయి, మాట్లాడే నేనుంటాను, మాట్లాడబడే విషయం ఉంటుంది. ఈ మూడు ఉంటాయి. ఈ మూడు లేకుండా మాట్లాడండి చూద్దాం, మాట్లాడటానికి వీలవ్వదు. ఈ మూడు ఉన్నాయంటేనే మనం వైవిధ్యంలో ఉన్నట్టు. వైవిధ్యాలు లేనిది బ్రహ్మము. మరి బ్రహ్మము వైవిధ్యాలు లేనిది అన్నప్పుడు ఇవన్నీ అందులో ఉంటాయా? ఉండవు. ఆ విషయం అనుక్షణం మనం గుర్తుపెట్టుకోకపోతే ఇందులోనే ఉండిపోతాం. మనకి అసలు ఆ మనస్సుకి ఆ వెలుగు అనేది రాదు. అదే చెప్తున్నారు, అగ్నిస్తపతి సూర్య భయాద్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమ, 5వ వాడు ఇది. కాబట్టి నహి ఈశ్వరాణం లోకపాలానాం సమర్థానాం సతాం నియంత చేతు. ఈ వీళ్ళున్నారే లోకపాలురు అని ఈనాడు ఈ ఆధునిక కాలంలో అధికారులు అనుకో, అధి అనే మాట అక్కడి నుంచే వచ్చింది. అధికారులు వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే పైన శాసించే ఒక శాసకుడు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అది ఆ బుద్ధి దేంట్లో ఉంది? ఈ ద్వంద్వ ప్రకృతిలో ఉంది. దీన్ని నిరోధించటానికే ఆ నిర్ద్వంద్వమైనటువంటి ఆ భయం అక్కడ ఉన్నది. ఇది మనం అర్థం చేసుకో. అది అంతరాంతరాల్లోకి వెళితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నియంత నహి చేతు, ఎట్లా ఉంటాడు? వజ్రోద్యత కరవతు నశ్యాతు. అలా గనక ఉండకపోతే స్వామి భయభీతానాం ఇవ భృత్యానాం నియత ప్రవృత్తి ఉపపద్యతే. ఇంకా అప్పుడు నా ఉపపద్యతే, అది కుదరదు. ఏం కుదరదు? స్వామి భయభీతానాం ఇవ భృత్యానాం, రాజుగారికి భయపడినటువంటి భృత్యుల వలె వీళ్ళంతా ప్రవర్తిస్తున్నారనే విషయం మనకు అర్థం కాదు. అందుకనే భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమ. అది ఇప్పటికీ 3 శ్లోకాల్లో చెప్పారు బాబు. ఈ సంసారం అనేది వృక్షం, స్పష్టంగా చక్కగా నిరూపించి చెప్పారు. ఈ సంసార వృక్షం దాన్ని ఆశ్రయించే ఉన్నది. నువ్వు మానవుడిలో బలహీనత ఉంది. ఏమిటి? అబ్బే నేను కాదులే, ఎదటివాళ్లే అనుకుంటాడు. ఆ సంసార వృక్షం ఆ పరమాత్మలో వేలాడుతోంది అనుకుంటే సంసారం కదా, నాకేమిటి, నేను సంసారమా అని తనని తాను ఎంతసేపు అసలు విషయాన్ని ఆలోచించటానికి, తనకి ఇష్టం లేని, తనకు చేత కానీ, తన పరిధికి మించిన ఇలాంటిది ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవటానికి మానవుడు అంత తొందరగా సుముఖత్వాన్ని ప్రదర్శించడు. అది మానవుడి బలహీనత. ఆ బలహీనత పోగొట్టుకుంటేనే నీకు పరమార్థ తత్వం అర్థమవుతుంది తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు. కాబట్టి అవి చెప్పి ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క శాసనం ఎలా ఉంటుందో చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలి, నేను ఇందులో ఉండేవాడినే అనేటటువంటి దుర్భావన నీలో 100,000 జన్మల నుంచి వెనక నుంచి ఉంది. ఇక ముందు ఈ బోధ లేకపోతే ఇక ముందు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బోధ ఎందుకు వచ్చింది? నువ్వు దీంట్లో అసలు ఇది లేదయ్యా, లేని దాంట్లో నేను ఉన్నవాడిని నువ్వు అనుకుంటున్నావు. ఎంతకంటే అవివేకం ఉండదు. లేని దాంట్లో నేను ఉన్నాను అనుకుంటున్నావు, ఇదే శాశ్వతం అనుకుంటున్నావు, అవునా? కానీ నువ్వు ఇది లేనిది, ఉన్నది అది, ఇది కాదు అది, నువ్వు అది అని చెప్పటం
ఈ విధంగా ఈ విషయం గనక నువ్వు ఇహచే దశకద్బోద్ధుం ప్రాక్షరీరస్య విస్రస తతస్సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. అశకద్బోద్ధుం తెలుసుకోలేకపోయినట్లయితే ఏమవుతుంది అంటే, ఇహ జీవన్యేవా బ్రతికి ఉండంగానే చేత్ యది అయితే ఏమైతే అశకత్ శక్నోతి శక్త సంజానాతి చేతత్ ఆ బ్రతికి ఉండగానే జీవిస్తూ ఉండంగానే సమర్థుడైతే అంటే సమర్థుడై తెలుసుకున్నట్లయితే ఎప్పుడు దేహం పడిపోవటానికి ముందుగా ఇచ్చేతతో ఏమని ఈ భయానికి కారణమైనటువంటి ఈ బ్రహ్మని గనక అవగంతం తెలుసుకోవటానికి ఇహచేతశకతు తెలుసుకోగలిగినట్లయితే ఏం తెలుసుకోవాలి అంటే ఇదిగో ఈ విషయం తస్మిన్ లోకాశ్రిత సర్వే నేను ఇది కాదు అనే విషయాలన్నీ నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి ప్రాక్ శరీరస్య విస్రస శరీరం పడిపోవటానికి ముందే నువ్వు ఈ విషయం తెలుసుకుంటే ఏమవుతుందండి అక్కడ మూలంలో ఉన్న విషయాన్ని వివరించి చెప్తున్నారు భగవత్పాదులు. అవస్రంసనాత్ పతనాత్ సంసార బంధాత్ శరీరస్య విస్రస అవస్రంసనాత్ పతనాత్ సంసార బంధనాత్ విముచ్యతే. అవస్రంసస శరీరస్య విస్రస ఈ ప్రాక్ శరీరస్య విస్రత దానికి ముందే నువ్వు తెలుసుకుంటే ఏమవుతుంది సంసార బంధనాత్ విముచ్యతే. నచేత్ అశగద్బోద్ధుం అది తెలుసుకోలేకపోయినట్లయితే అనవబోధాత్ సర్గేషు సృజ్యతే యేషు స్రష్టవ్యా ప్రాణినః ఇది సర్గ తెలుసుకోలేకపోతే సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఈ సర్గములైన ఈ లోకాల్లో తాము చేసిన పుణ్యపాపాలను అనుభవించటానికి తయారు చేయబడే ఒక ఫ్యాక్టరీ లాంటి ఒక కర్మాగారం లాంటి ఈ లోకంలో తనకు కూడా ఒక శరీరాన్ని వెతుక్కొని వచ్చి ఇందులో పడుతుంటాడు. అదే చెప్తున్నారు సృజ్యంతే యేషు స్రష్టవ్యా ప్రాణినః సృష్టి పొందవలసిన ప్రాణులు ఎక్కడ సృష్టింపబడుతూ ఉంటాయో అది సర్గము. ఆ సర్గాల్లో అంటే ఏమిటండి పృథివ్యాదయో లోకాః పృథివీ మొదలైన లోకాలు తేషు సర్గేషు లోకేషు శరీరత్వాయ శరీర భావాయ కల్పతే సమర్థో భవతి అంటే శరీరం గృహ్ణాతి ఇది అర్థ శరీరాన్ని గ్రహిస్తాడని భావం. కాబట్టి ఇప్పుడు తస్మాత్ శరీర విశ్రంసనాత్ ప్రాగేవ ఆత్మబోధాయ యత్న కర్తవ్య. ఈ శరీరం పడిపోకముందే ఆత్మబోధ కోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి. తస్మాత్ అందుకని ఇహ ఏవ ఆత్మనః దర్శనం ఇక్కడే ఆత్మ యొక్క దర్శనం. ఎలాగా ఆదర్శస్థస్య ఇవ ముఖస్య స్పష్టం ఉపపద్యతే అద్దంలో నీ ముఖం ఎలా కనబడుతుందో అలాగా నువ్వు ఈ శరీరం ఉండంగానే ఆత్మదర్శనం నీకు ఉపపద్యతే లభిస్తుంది. ఎప్పుడు ప్రొవైడెడ్ నువ్వు పని చేయాలి, నువ్వు ఆ కృషి చేయాలి అంతే తప్ప దానంతటా అది వచ్చి నీకు కనుక ఉపపద్యతే. నా లోకాంతరేషు ఎక్కడో అనుకుంటున్నావు నువ్వు, అయ్యో ఇంతకంటే అవివేకం లేదు అంటే ఇప్పుడు ఒక రకంగా ఈ లోకం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు, ఈ లోకం వల్ల వచ్చే అనర్థాన్ని చెప్తున్నారు. నువ్వేమనుకుంటున్నావు నేను బాగా మంచి పుణ్యకార్యాలు దాన ధర్మాలు లాంటివి చేసేస్తానండి, దానివల్ల ఈ లోకాన్ని విడిచి నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను, అక్కడ హాయిగా ఉంటాను అని అనుకుంటున్నావు. అది నీకు సాధ్యం కాదు. ఎలా మరి ఎక్కడ సాధ్యం? ఇక్కడే యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరీవ దృశ్యతే తథా గంధర్వలోకే ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది శ్లోకం అయినా ఆదర్శే యథా అద్దంలో యథా ఏ విధంగా అయితే నీ ప్రతిబింబం నీకు కనిపిస్తుందో తథా అదేవిధంగా ఆత్మని ఆత్మలో యథా ఆదర్శే ప్రతిబింబభూతం ఆత్మానం పశ్యతి లోకః అత్యంతం వివిక్తం
తథా ఇహ ఆత్మని ఇహ ఈ లోకంలోనే ఆత్మని నీ స్వబుద్ధౌ నీ ఆత్మలోనే నీ బుద్ధిలోనే ఆదర్శవత్ నిర్మలీభూతాయాం వివిక్తం ఆత్మనో దర్శనం భవతి ఇత్యర్థ. నీ బుద్ధిలోనే నీకు దర్శనం కలుగుతుందయ్యా. నువ్వు అంతవరకు ఓపిక పట్టాలి, అంతవరకు సాధన చేస్తూనే ఉండాలి, ఆ స్థితిని నువ్వు సాధించుకోవాలి. నువ్వు ఇప్పుడు మధ్యలో మానేసి కింద పడిపోవచ్చు, ఏం పర్వాలా. ఎందుకు పడిపోతాం? ఇదిగో ఈ ఈ ఈ ఇంద్రియాల యొక్క ప్రభావం ఇవి సామాన్యమైనదేం కాదు. అదే కౌరవ పాండవ యుద్ధం, అదే రామరావణ యుద్ధం. ఆ యుద్ధాల్ని అక్కడ చూపించి కురు పాండవ యుద్ధాన్ని చూపించి రామరావణ యుద్ధాన్ని చూపించి ఈ రెండు అయిన తర్వాత ఆ రెండింటి యొక్క అంతరార్థాన్ని చెప్పడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ శ్రీకృష్ణుడు తన చేష్టల్లోనే ఈ రెండు యుద్ధాల యొక్క ఫలితం నీకు చక్కగా చూపిస్తూ, చేష్టల్లో చూపిస్తే వీళ్ళు అర్థం చేసుకోలేరేమో అని మాటలతో కూడా చెప్పాడు. ఏ మాటలతో చెప్పాడు? భగవద్గీత. ఇది ప్రారంభం. అంటే అంటే అర్థం ఏంటనమాట? సంఘర్షణ నివారణ, మధ్యలో బోధ. సంఘర్షణ ఎక్కడ? కౌరవ పాండవ యుద్ధంలాగా. ఇప్పుడు అదే చెప్తున్నారు. అది నువ్వు ఆ సంఘర్షణ ఎక్కువయ్యి ఆ ఇంద్రియాలు నిన్ను లాగి పడేస్తే, అందుకనే కౌరవులు గెలవరు. గెలిస్తే అనాత్మ గెలిచినట్టే. రావణాసురుడు గెలవడు, గెలిస్తే అనాత్మ గెలిచినట్టే. అది నువ్వు అర్థం చేసుకో. ఊరికనే రామాయణం పారాయణం చేయటం కాదు. నువ్వు పడిపోకుండా అలాగే పట్టుకుని వేలాడుతూ పైకి వెళ్ళిపో. మధ్యలో అనేక మహాపండితులకి కూడా ఇటువంటి స్థితి దాపురిస్తుంది. ఎవ్వరూ అతీతులు కాదు. ఈ విషయాన్ని మనం భావన చేస్తేనే కానీ బుర్రకి తట్టదు. అందుకని ఆత్మనః వివిక్తం దర్శనం భవతి ఇత్యర్థ. ఇంకా యథా స్వప్నే అవివిక్తం జాగ్రద్వాసనోద్భూతం తథా పితృలోకే అవివిక్తం ఏవ దర్శనం ఆత్మనః కర్మఫలోపభోగ ఆసక్తత్వాత్. ఏమంటే స్వప్నంలో కనిపిస్తుంది అంటారు అనుకోండి. స్పష్టంగా తెలియబడేదానికి తెలియబడని దానికి తేడా చెప్తున్నారు. మొట్టమొదట ఆ ఫలితం చెప్పేశారు. ఏమని? యథా ఆదర్శే తథాత్మని. అద్దంలో చూసుకున్నట్టుగా నీ ప్రతిబింబం, నీ ఆత్మస్వరూపం నీకు కనపడాలయ్యా. అంతే తప్ప ఎలా అలికేసినట్టు, ఏది మన కష్మలం అయిపోయినట్టు మురికి నీళ్లలో ఏది కనపడినట్లుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పమంటావా? నువ్వు అక్కడ కనపడుతుంది అనుకుంటున్నావు, అది నీ భ్రమ. ఎక్కడెక్కడ కనపడదో మేము చెప్తాను చూడు. యథా స్వప్నే అంటే అవివిక్తం జాగ్రత్త వాసనోద్భూతం. స్వప్నంలో కనపడుతోందండి నా ఆత్మ, నాకు కనపడదు. ఎందుకని? అక్కడ జాగ్రత్త వాసనలు ఉన్నాయి. అంటే అద్దం మీద అక్కడ మురికి చేరిందని అర్థం. తథా పితృలోకే అవివిక్తం ఏవ దర్శనం ఆత్మనః. అక్కడ కూడా ఇంతే, వివిక్తంగా కనపడుతుంది. పితృలోకంలో మాకు కనపడుతుంది అని అనుకుంటావు. ఇహలోకమో పరలోకంలో అనుకుంటావు. స్వప్నలోకం కూడా పరలోకమే, ఇది కూడా పరలోకమే, పితృలోకం. అక్కడికి వెళితే నువ్వు బాగా కనపడుతుందేమో, నేను అక్కడికి వెడతాను అనుకుంటావు. అక్కడ కనపడదు. ఎందుకు కనపడదు తెలుసా? కర్మఫలోపభోగ ఆసక్తత్వాదు. ఇక్కడ కర్మలు చేసుకున్నావా, ఈ కర్మలు అక్కడ ఫలితం అనుభవించాలిగా. నీ మనసు దాని మీదే ఆసక్తి ఉంటుంది తప్ప ఇంకా అది పరిశుభ్రం కాదు, నీకు ఆత్మదర్శనం కాదు. ఇంకా ఏ లోకాల్లో కాదు చెప్పమంటావా? యథా అప్సు అవిభక్త అవయవం. ఏ లోకాలకి వెళ్ళినా నీళ్లలో నా ప్రతిబింబం బాగా కనపడుతుందని అనుకుంటావా? అది అప్సు పరియవ పరిదృశ్యతే. యథా నీళ్లలో ఏ విధంగా కనపడుతోంది అంటే అటు ఇటు చంచలంగా ఉంటాయి కదా నీళ్లు. పితృలోకంలో నువ్వు భోగాలు అనుభవించాలి కదా. స్వప్నలోకంలో నీకు జాగ్రత్త వాసనలు నిన్ను చుట్టుముట్టాయి కదా. నీకు ఎక్కడ వివిక్తంగా కనిపిస్తుంది? అద్దంలో కనిపించినట్టు కనపడాలి అంటే నీ ఆత్మలోనే కనిపిస్తుంది, ఇంకెక్కడా కనపడదు. ఎక్కడ కనపడినా ఎలా ఉంటుందో చెప్పమంటావా? అది స్వప్నంలో కనిపించినట్టే ఉంటుంది, పితృలోకంలో కనిపించినట్టే ఉంటుంది. మరి
నీళ్లలో కనిపించినట్లే ఉంటుంది. తథా గంధర్వలోకే అవివిక్తం ఏవ దర్శనం ఆత్మనః ఏవంచ లోకాంతరేషు. అది గంధర్వలోకంలో అపి శాస్త్ర ప్రమాణాతు అవగమ్యతే. గంధర్వలోకంలో కూడా నీకు ఎలా కనిపిస్తుంది అంటే అక్కడ నువ్వు భోగాల మీద ఆసక్తి, ఈ భోగాల మీద ఆసక్తి ఉంటే గంధర్వలోకంలో కూడా నీ ఆత్మను నీ స్వరూపం నువ్వు తెలుసుకోవాలనే వాతావరణమే అక్కడ ఉండదు. లోకాంతరేషు అపి శాస్త్ర ప్రమాణాత్ అవగమ్యతే. ఛాయాతపయోరివ బ్రహ్మలోకి. అక్కడికి బ్రహ్మలోకం పెడితే నాకు నా ఆత్మదర్శనం అక్కడ కాదు. అత్యంతం వివిక్తం ఇవ బ్రహ్మ ఏవ ఏకస్మిన్ సహా సచ దుష్ప్రాప. అక్కడ కూడా దుష్ప్రాప ప్రాప్తించదు. అత్యంత విశిష్ట కర్మజ్ఞాన సాధ్యత్వాదు. నీకు ఆ బ్రహ్మలోకం అది అత్యంత కర్మజ్ఞానంతో విశిష్టమైన కర్మజ్ఞానంతో సాధించుకోబడవలసింది గనక కాబట్టి బ్రహ్మలోకానికి చేరుకోవటమే కష్టం. అందుకని నీకు ఎక్కడ ఆత్మ దర్శనం వివిక్తంగా స్పష్టంగా కనపడదు. ఎలా కనపడాలి? ఆ నీళ్లలో కనపడినట్టు కాదు, పితృలోకంలో కనపడినట్టు కాదు, మరి గంధర్వలోకంలో కనిపించినట్టు కాదు, స్వప్నంలో కనిపించినట్టు కాదు, బ్రహ్మలోకంలో కనిపించినట్టు కాదు. ఎలా కనపడాలి? అద్దంలో నీ ముఖం, మురికి లేని అద్దంలో నీ ముఖం ఎలా కనిపిస్తుందో నీ ఆత్మ కూడా నీకు అలాగే కనిపించాలి. నువ్వు అదైపోవాలి. అది నువ్వు చేయవలసినటువంటి పద్ధతి. బ్రహ్మలోకంలో కనిపిస్తుంది, ఒప్పుకుంటాం, కానీ బ్రహ్మలోకం చేరడం కష్టం కదా, అది దుష్ప్రాపం కదా. ఆ మాటే చెప్పారు కదా భగవత్పాదులు. మరి ఇంకా ఇప్పుడిక బ్రహ్మలోకంలో కనిపిస్తుంది ఎలాగా? ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. ఛాయ ఆతపం, నీడ వెలుగు, వెలుగు నీడ, వెలుగు స్పష్టంగా కనపడుతుంది, నీడగానే కనపడుతుంది. అంత స్పష్టంగా నీ ఆత్మ నీకు దర్శనం ఇస్తుంది ఎక్కడ? బ్రహ్మలోకంలో. కానీ సచ దుష్ప్రాప, ఆ బ్రహ్మలోకం చేరుకోవటానికి వీలైనది కాదు. ఎందుకని? అత్యంత విశిష్ట కర్మజ్ఞాన సాధ్యత్వాతు. చాలా కఠినమైనటువంటి కర్మలు ఆచరిస్తేనే కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. కాబట్టి మేము సలహా ఇస్తున్నాం. అందుకని తస్మాత్, భగవత్పాదుల మాట, తస్మాత్ ఆత్మదర్శనాయ ఇహ ఏవ యత్న కర్తవ్య. ఇక్కడే నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? యథాదర్శే తథా ఆత్మని. నీ యొక్క బుద్ధిలోనే ఆదర్శంలో కనిపించినట్టు నీ స్వరూపం నీకు గోచరిస్తుంది. అంతే తప్ప యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే ఛాయాతపయోరివ బ్రహ్మలోకే ఇవన్నీ ఎక్కడ ఏమీ నీకు పనికొచ్చేవి కాదు అని స్పష్టంగా చెప్పి ఇప్పుడేం చెప్తున్నారు? కథమసౌ బోద్ధవ్య. ఇంకా అనుమానం ఎలాగండి తెలుసుకోవటం? కిం వా తదవబోధే ప్రయోజనం. అది తెలుసుకుంటామండి, తెలుసుకున్నా కూడా ఏమిటి? కిం అవబోధే కిం ప్రయోజనం. తెలుసుకుంటే ఏం ప్రయోజనం అండి? తెలుసుకుంటే ఏం ప్రయోజనమో చెప్పమంటావా? ఏమీ లేదు, చాలా తేలిక. ఇవన్నీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయని చెప్పాం? పరమాత్మని ఆశ్రయించి ఉన్నాయి కదా. నీ ఇంద్రియాలతో సహా అన్నీ పరమాత్మనే ఆశ్రయించి ఉన్నాయి కదా. అంటే ఇవి స్వతంత్రమైన స్థితి కలవి కావు అని అర్థమవుతుంది కదా. మరి స్వతంత్రమైన స్థితి దేనికి ఉంది? ఆ పరమాత్మకే ఉంది. దాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఈ సృష్టిలో నీకే ఉంది. కాబట్టి ఈ అస్వతంత్రమైన వాటిని విడిచిపెట్టి స్వతంత్రమైన దాంట్లోకి వెళ్ళటమే ప్రయోజనం. అది తెలుసుకోవటమే ప్రయోజనం. అదే చెప్తున్నారు. ఎలా తెలుసుకోవాలండి అంటావా? ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయ ఊచయతు పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో నశోచతి. ధీరః పృథగుత్పద్యమానానాం ఇంద్రియాణం పృథగ్భావం
ఉదయాస్తమయౌ చ మత్వా నశోచతి. ధీర, ధీరుడు, ధైర్యశాలి అయినవాడు. ధీరత్వం అంటే ఒకటే, ఏది నిత్యము ఏది అనిత్యము ఈ విషయం తెలుసుకోవటమే ధీరత్వం. ఆ తెలుసుకోగలిగినటువంటి ఆ పటిమ కలిగిన వాడు ధీరుడు. ఆ ధీర ఏం చేస్తాడు అంటే పృథగుత్పద్యమానానం, దేనికదే పుట్టుకొస్తున్నాయి. ఏమిటవి? ఇంద్రియాలు. పృథకు వేరువేరుగా ఉత్పద్యమానానం, ఒకదాని నుంచి ఒకటి, ఇంకో దాని నుంచి ఒకటి, ఇంకో దాని నుంచి ఇంకోటి, అలా పుట్టుకొస్తుంటే ఇంద్రియాణం ఏమిటండి ఇంద్రియాలు? శ్రోత్ర, నేత్ర, గ్రాణ ఇత్యాది ఇంద్రియాలు ఉన్నాయే, వీటిలో ఏ భావం ఉంది? పృథగ్భావం, ఏకత్వం లేదు. ఇవన్నీ పృథక్, వేరైనవే. వాటి యొక్క అవి పుట్టుకొస్తున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి. ఇది నువ్వు గ్రహించాలి. ఉదయ అస్తమయౌ, అవి పుట్టుకొచ్చే పోయే ఆ విధానాన్ని గ్రహించి మత్వా తెలుసుకొని, ఇవి ఇవి నాకు సంబంధించినవి కావు, నా స్వరూపానికి సంబంధించినవి కావు, నేను వాటిని ఉపయోగించుకుంటున్నాను. అవి నాలో ఉన్నాయి. ఊరికినే ఎలా ఉన్నాయి? బంగారంలో ఆభరణాలు ఉన్నట్టున్నాయి. నేను ఎప్పుడు కావాలి? సముద్రంలో తరంగాలు ఉన్నట్టున్నాయి. సముద్రాన్ని వెళ్ళి, ఏ సముద్రం నీ సంపద అంతా నువ్వు తరంగమేనా? నువ్వు లేవా అంటే నవ్వుతుంది సముద్రం. ఆ తరంగం ఎక్కడుంది? అయ్యా నేనే ఉన్నానంటుంది. అదిగో ఆ విధమైన భావాన్ని నువ్వు గ్రహించి ఏం చేస్తావు అంటే తెలుసుకొని నువ్వు ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపో. అందుకనే నీకు ఊర్ధ్వములో శాఖ అనే ఆ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? అంత రూపకం, అలా రూపక ప్రయోగం చేసి ఎందుకు చెప్పుకొచ్చాను తెలుసా? ఇందుకే ఇది ఫలితం. ఏమిటది? ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయౌ చ యత్. ఈ విషయం ఏదైతే ఉందో, యత్తు ఏదైతే ఉన్నదో, అవి పృథగుత్పద్యమానాలు అవుతూ ఉండటం చేత మత్వా ధీరో నశోచతి, కనిపెట్టలేడు, దుఃఖం రాదు. ఇంద్రియాణం, శ్రోత్రాది ఇంద్రియాణం స్వస్వ విషయగ్రహణ ప్రయోజనేన స్వకారణేభ్య ఆకాశాదిభ్య పృథగుత్పద్యమానానాం, తన పని ఏమిటో నా పని నాకే చెప్పండి, నాకు ఇంకో పని చెప్పకండి అన్నట్లుగా వాటి యొక్క పనులేమిటో తెలుసుకొని అవి వచ్చి పడిపోతున్నాయి ఈ భూమి మీద. అసలు ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రతి క్షణం ప్రాణికోటి పుడుతూనే ఉంది. ఆ పుట్టేది దాని చిన్న సూక్ష్మజీవి అయితే ఏమీ ఉండవు, ఊరిని చల్లం ఉంటుంది. ఇంకొంచెం పెరిగిన కొద్దీ ఒక తిరియకులైతే వాటికి కళ్ళు, కాళ్ళు, చేతులు, పాదాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇక్కడ రెడీగా ఉంటే అవి తెచ్చుకొని ఇందులో ఇది అంతా సృష్టి విచిత్రం. ప్రతి క్షణం ఈ కళ్ళు, చెవులు సృష్టింపబడుతూనే ఉన్నాయి. వాటిల్లో ప్రాణశక్తి ప్రవేశిస్తూనే ఉంది. బంగారమే ఇలా కనిపిస్తోంది అని ఎవరో వచ్చి అందులో కూర్చోవటం అనేది ఉందని అర్థమయ్యేటట్టు చెప్పటం వరకే తప్ప ఆ ప్రాణం కూడా దాంట్లోనే వాటిని ఆశ్రయించుకునే వస్తుంది, ఉంటుంది, పోతుంది. అటువంటి ఉత్పద్యమానానాం అత్యంత విశుద్ధత్వాతు కేవలాతు చిన్మాత్రాత్మస్వరూపాతు, అది దేని నుంచి వస్తున్నాయి? విశుద్ధమైన చిన్మాత్ర స్వరూపమైనటువంటి ఆత్మ నుంచే వస్తున్నాయి. పృథగ్భావం, అవి అపృథగ్భావంలో నుంచి పృథగ్భావం కలిగిన ఇవి స్వభావ విలక్షణాత్మకతాం తథా తేషామేవ ఇంద్రియాణ, స్వభావంలో వైలక్షణ్యం, ఆ వైలక్షణ్యంతో ఇవి వచ్చి పడుతున్నాయి. ఉదయాస్తమయౌచ ఉత్పత్తి ప్రళయౌచ జాగ్రత్త స్వప్నావస్థాపేక్షయ నా ఆత్మనః ఇది. అది ఉదయం అస్తమయం అంటే అర్థమే జాగ్రత్త స్వప్నం. ఈ రెండు అవస్థల్లో మనకు స్పష్టంగా ఆ ఉదయాస్తమయాలు కనపడుతున్నాయి. ఇది మత్వా తెలుసుకొని ఆ ఉదయాస్తమయాలు కూడా జాగ్రత్త స్వప్న అవస్థాపేక్షయ, ఈ అవస్థలు ఉన్నాయి కాబట్టి నీకేమనిపిస్తుంది? జాగ్రత్త అవస్థలో పుట్టినట్టు, మరి నిద్ర సుషుప్తిలో పోయినట్లుగా ఇటువంటి ఉదయాస్తమయాలు కలిగినటువంటి ఆ విషయాన్ని మత్వా జ్ఞాత్వా వివేకత, వాటిల్లో వివేకం ద్వారా గ్రహించి ధీమాన్ నశోచతి, బుద్ధిమంతుడైన వాడు ఏమాత్రం దుఃఖించడు.
ఆత్మన నిశ్చైక స్వభావస్య అవ్యభిచారాత్. ఎందుకు దుఃఖించడండి? ఇవన్నీ అటు ఇటు వ్యభిచరిస్తూ ఉంటాయి. వ్యభిచరించనేది ఒకటి ఉన్నది, దాన్ని తెలుసుకోవటం వలన కలిగే ఆనందం చేత. తథాచ శృత్యంతరం తరతి శోకం ఆత్మవితు అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పబోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయమన్నారు? ఈ సంసారం అంతా ఒక వృక్షం అని చెప్పి దీనికి మూలం పరమాత్మ తత్వమే అని చెప్పి ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు నీ శరీరం ఉండంగానే గ్రహించగలిగితే సరి, లేదా నువ్వు మళ్ళీ వచ్చి దీంట్లో శరీరత్వాయ కల్పతే, మళ్ళీ శరీరాలు పొందుతూనే ఉంటావు. అది ఇష్టమైతే అలాగే ఉండు. ఆ మాట అంటే ఏమవుతుంది? నాకు ఇష్టం లేదండి. అసలు ఆ మాట ఎందుకు చెప్తున్నారు? మాటికి నీవు శరీరం పొందుతావు, నువ్వు శరీరం పొందుతావు. ఈ శరీరం పొందిన వాళ్ళంతా అంతే. ఈ తరతమ భేదాలున్నాయి. రావణాసురుడు శరీరం పొందాడు, స్వామివారు శరీరం పొందాడు. తేడా లేదా? ఆ తేడా చూపించి ఆ స్వామివారు మళ్ళీ ఎలా వెడుతున్నాడో ఆ పద్ధతి ప్రకారం వెడితేనే నీకు నీ స్వస్వరూప జ్ఞానం కలుగుతుందని అంతరార్థం అన్నమాట. అది చెప్పి ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయౌ చయతు పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో నశోచతి. నీకు ఈ చెప్పిన విషయాలన్నీ అలా ఉంచు, నీకు బుర్రకు ఎక్కాయా లేదా అనేది అలా అటపెట్టు. మేము ఒక విషయం అడుగుతాను చెప్పు. నీ ఇంద్రియాలను నువ్వు చూడగలవు కదా? ఇవి నా ఇంద్రియాలను నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు కదా? నీ ఇంద్రియాలను పరిశీలించుకో. అవి ఏం పరిశీలించమంటారు? అవి వాటి యొక్క పృథగోత్పద్యమాన తత్వాన్ని, తర్వాత అలాగే ఉదయాస్తమయాల్ని, వేటితో పోలి ఉదయాస్తమయాలు నీకు ఎక్కడ తెలుస్తాయి? జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో తెలియట్లా? అదే తెలుసుకుని దాన్నే చెప్పారు ఇక్కడ భగవత్పాదులు. ఆయన ఉదయాస్తమయం అనే మాటను ఆధారంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే మాట తీసుకొచ్చి దాంతో పోల్చి నీకు అర్థమయ్యేటట్టు చెప్పి వాటి ఉదయాస్తమయాల్ని గ్రహించవయ్యా నువ్వు. తెలుసుకొని పృథగుత్మత్వా ఆలోచించు, ధీరో నశో. ఇంకప్పుడు నీకు దుఃఖం ఏమిటి? ఆ రహస్యం నీకు తెలియకపోతే దుఃఖం, తెలిస్తే దుఃఖం ఎందుకయ్యా అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? యస్మాత్ ఆత్మనః ఇంద్రియాణం పృథగ్భావః ఉక్తః నా అసౌ బహిః అధిగంతవ్యః. ఈ ఆత్మను దేహేంద్రియాల కంటే బయట తెలుసుకోలేవు. మరి అక్కడ నీ ఇంద్రియాలను గురించి చెప్పాం, వాటి యొక్క అవి ఎంతటి దుర్మార్గమైనవో వాటి స్వభావం చెప్పాం. అయితే నేను ఇంద్రియాలను విడిచిపెట్టి బయటకు వచ్చే ఆత్మను, అది సాధ్యం కాదు. అవే నీకు అవసరం. అవి ఎంత దుర్మార్గమైనవో అంత సన్మార్గమైనవి కూడా. అదే చెప్తున్నారు. నాసౌ బహిః అధిగంతవ్యః. ఎక్కడ ఏ మంత్రవర్ణం ఏ శ్లోకం చెప్పినా పరతత్వాన్ని ఎలా పట్టుకోవాలి అన్నదే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. యస్మాత్ ప్రత్యేగాత్మ సహా సర్వస్య తత్కథం. ఎలా పట్టుకోవాలండి అంటావా? ఇంద్రియేభ్య పరం మనః మనస సత్వముత్తమం సత్వాదధి మహానాత్మ మహతో వ్యక్తముత్తమం అవ్యక్తాత్ పరః పురుష వ్యాపకో లింగ ఏవ చ యం జ్ఞాత్వా ముచ్యతే జంతుః అమృతత్వం చ గచ్చతి. అద్భుతమైన ఉపదేశం. ఇంద్రియాల నుంచే పట్టుకొని తీసుకొచ్చి అమృతత్వం చ గచ్చతి. ఎలాగండి? ఇంద్రియేభ్య పరం మనః. నీ మనస్సు ఇంద్రియాల కంటే పరమైంది. అంటే మనస్సుకి లోబడినవి ఇంద్రియాలు. మనసః సత్వం ఉత్తమం. మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైంది. ఇది నిశ్చయాత్మకం కాబట్టి. సత్వాదధి మహానాత్మ. ఈ బుద్ధి కూడా దేనికి లోబడినది అంటే మహానాత్మ. అంటే మహాంతమైనటువంటి అన్నింటినీ తనలో ఇమిడించుకోగలిగినటువంటి ఆత్మతత్వం. వీటన్నింటికి, ఈ ఇంద్రియాలకి, ఈ మనస్సుకి, ఈ బుద్ధికి అన్నింటికి స్వరూపం మహానాత్మ. ఎందుకని? అది మహత్తత్వం కావటం చేత. ఆ మహతః అవ్యక్తం ఉత్తమం. ఆ మహత్తు కంటే అంటే హిరణ్యగర్భుడి కంటే అవ్యక్తం ఉత్తమం. అవ్యక్తమైనటువంటి పరమాత్మ తత్వమే ఉత్తమము. అవ్యక్తాత్తు పరఃపురుష. అటువంటి అవ్యక్తం కంటే పరమైన వాడు పురుషుడు.
పురుషుడు అంటే పురుషేతే, ఇదంతా ఒక ఆకారం అనుకుంటే ఆ దాంట్లో శయనించి ఉన్నటువంటి ఆ మూలతత్వం ఏదే ఉన్నదో, ఏ విధంగా బంగారం ఆభరణాలన్నింటిలో శయనించి ఉన్నదో పురుషుడి వలె ఆ పురుషతత్వం వ్యాపక, అది వ్యాపకం. పోనీ మాకు గుర్తులు చెప్పండి. అలింగ, దాన్ని గుర్తుపట్టడానికి లేదు, కేవలం నీ బుద్ధి వలననే ఈ ఈ ఈ విధ సోపాన క్రమంలోనే గుర్తించాలి తప్ప వేరే విధంగా నువ్వు గుర్తించలేవు. యం జ్ఞాత్వా ముచ్యతే జంతు అమృతత్వం చ గచ్చతి, అమృతత్వాన్ని కూడా పొందుతుంది అని చెప్పారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.